హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ ఉంటాయి చూసారా, చాలా చాలా మంచి కిక్కిస్తాయి. బైక్లో అయితే ఇంకా బాగుంటుంది. నేచర్ ఎంజాయ్ చేస్తూ బైక్లో వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. ఈ కార్లు, బస్సులు ఇవన్నీ మన వల్ల కాదా, అంతే. మన వాళ్ళకి అందరికీ బైక్ అంటే ఒక క్రేజ్ కదా, అంతే. ఈ వీడియో మొత్తం మిస్ అవ్వకుండా ఎంతవరకు చూడండి, ఒక క్లారిటీ వస్తుంది ఏంటనేది, ఎక్కడికి వెళ్తున్నా అన్నది. నేను లాస్ట్ టైం పెంచలకొండకు ఫ్రెండ్తో వెళ్ళా. ఈసారి మాత్రం ఈ ట్రిప్ బావతో వెళ్ళాను అనమాట. బావ అనుకోకుండా రమ్మన్నారు, అనుకోకుండా ప్లాన్ చేసుకుని అనుకోకుండా వెళ్ళిపోయాను అనమాట. అందుకే అనుకోకుండా వెళ్ళే ప్లాన్స్, అనుకోకుండా వెళ్ళే ట్రిప్స్ చాలా చాలా మంచి కిక్ ఇస్తాయి. అలాంటి ఒక ట్రిప్పే ఇది కూడా. సో నేను వచ్చే దారి మొత్తం కూడా వీడియోలో కవర్ చేయలేకపోయాను. బికాస్ రోడ్స్ సరిగ్గా లేకపోవడము, దుమ్ము ధూళి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, రోడ్ అంతా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. చాలా చాలా ఇబ్బందిగానే ఉన్నా కూడా మా జర్నీకి ఎటువంటి ఆటంకం కలగలేదు. చాలా చాలా బాగా వచ్చేసాం. కొంచెం అటు ఇటుగా టైం తీసుకున్నా కూడా వచ్చేసాం అనమాట. ఇది మేము ఆల్రెడీ ఘాట్ రోడ్లో ఉన్నాం. ఇది నియర్ వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ ఇంకా 3-4 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, కొండ మీద పెద్ద పెద్ద టర్బైన్స్ ఎయిర్కి తిరిగేవి, అదే గాలికి తిరిగే టర్బైన్స్ ఉన్నాయి. వీటి నుంచి పవర్ జనరేట్ చేస్తారు. దీనికి సంబంధించిన పవర్ స్టేషన్ కూడా పైన కొండ మీద ఉంది. ఒక సైడ్ చెట్లు ఉన్నాయి, ఒక సైడ్ టవర్స్ ఉన్నాయి, ఇంకో సైడ్ సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. చూడండి కనిపిస్తున్నట్లు ఎంత పెద్ద దూరం ఉన్నాయంటే అంత దూరం ఉన్నాయి కొండ మీద. కాబట్టి మేము వచ్చింది ఆలూరు రంగనాయకుల కోన. ఇది మనకు కొండ మీద ఉంటుంది. కొండ అంతా ఎక్కిన తర్వాత ఘాట్ రోడ్లో కొంచెం దిగాలి లైట్గా. అటు సైడ్కి 2 రూట్స్ ఉన్నాయి కొండ మీదకి రావడానికి పోవడానికి కూడా. సో ఆ రోడ్డు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఈ రోడ్లో రావడానికి ఈజీగా ఉంటుందని చెప్పి వచ్చాను అనమాట. సో మనకు కనిపిస్తుంది కదా ఆ ఫ్యాక్టరీ ఏంటనుకుంటున్నారు, అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ. చెప్పాను కదా ఈ రూట్లో ఈ చుట్టుపక్కల ఎక్కువ ఫ్యాక్టరీస్ ఎక్కువ అని చెప్పేసి. సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువ మెయిన్గా చెప్పాలంటే, కొండ ప్రాంతం కాబట్టి మాది. సో నేను వచ్చింది తాడిపత్రి దగ్గర ఉన్న ఆలూరు రంగనాయకుల స్వామి కోన. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇప్పుడు డౌన్ దిగుతున్నాము. కొండ దిగిన తర్వాత టెంపుల్ వస్తుంది. ఇక్కడ మేము పార్కింగ్ కోసం అని చెప్పి ఛార్జెస్ తీసుకుంటారు. ఆగాము. ఆ టికెట్కి డబ్బులు ఇచ్చేసి టికెట్ కూడా తీసేసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయి టెంపుల్కి దాదాపు దగ్గర వరకు మనకు వెహికల్ పార్కింగ్ ఉంటుంది. రానే దారంతా ఉంటుంది అనమాట. కనిపిస్తుంది కదా టెంపుల్, చూడండి దారంతా ఇటు సైడ్ అంతా పార్కింగ్ చేసుకొని అదే దారిలో నడుచుకుంటూ పోయి వచ్చే వాళ్ళంతా ఉన్నారన్నమాట. ఇక్కడికి ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయనుకుంటా, దగ్గర వరకు వస్తాయి. అక్కడి నుంచి ఇంకా మనం కామన్గా నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. మేము వెళ్ళింది కార్తీక మాసంలో, దట్టు టెంపుల్కి శనివారం టైం కాబట్టి శనివారం ఇక్కడికి పుట్టి వెంట్రుకలు ఇచ్చుకునే వాళ్ళు అండ్ మ్యారేజ్ కూడా ఇక్కడ జరుగుతాయంట. వసతి గృహాలు కూడా చాలా చాలా బాగున్నాయి. మనం ముందే బుక్ చేసుకోవాలనుకుంటాయి ఫోన్లో వేసేసి. అలా కూడా బాగుంది వసతి. టెంపుల్ లోపల కూడా ప్రాంగణం చాలా చాలా పెద్దగా ఉంది. అది పురాతన కాలంది కాబట్టి ఇంత స్పేషియస్గా ఉంది. దీని తర్వాత ఆలూరు ఊరు వాళ్ళందరూ కలిసి కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళు చాలామంది దాతలు ముందుకు వచ్చి దీన్ని హెల్ప్ చేసి దీన్ని కట్టడం కూడా చాలా చాలా నీట్గా కట్టుకొని వసతి అందరికీ వచ్చే వాళ్ళకు ఉండడానికి పోవడానికి ప్రతి ఒక్కటి ఉండేలాగా చూసుకున్నారనమాట. సో అలా ప్లాన్ చేసి మంచిగా కట్టారు టెంపుల్. మా బావ కార్తీక మాసం కాబట్టి అలా దీపం వెలిగించేసి తర్వాత మేము ఒక 3 ప్రదక్షిణాలు చేసేసి టెంపుల్ దర్శనానికి లోపలికి స్టార్ట్ అయిపోయాయి అనమాట. అక్కడ క్యూ లైన్ ఉన్నది. బై గాడ్ గ్రేస్ మాకేంటంటే చాలా చాలా తొందరగానే దర్శనం అయిపోయింది. మా తర్వాత మేము దర్శనానికి దగ్గరికి వెళ్తున్నాము లోపలికి గర్భగుడిలోకి అనంగా ఆ దగ్గరికి చూసినప్పుడు క్యూ లైన్ మొత్తం గాలి గోపురం దగ్గర వరకు వెళ్ళిపోయింది అనమాట. అంత లాంగ్ వెళ్ళిపోయింది. చూడండి కనిపిస్తుంది కదా, అంత లాంగ్ ఉన్నారు. అయిపోయింది దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. ప్రసాదం ఇస్తే ప్రసాదం తీసుకొని తినేసేసి సో మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేసి టెంపుల్లో నుంచి ఇక్కడ దగ్గరలో పక్కనే హనుమాన్ టెంపుల్ ఉందని దర్శనం చేసుకోవడానికి కానీ అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా లాంగ్లో, అదే హనుమాన్ టెంపుల్. చాలా చాలా మంచి ప్లెజెంట్గా ఉంది. దారిలో నీకు తెలుసో తెలీదో ఈ రూట్లో మీరు వెళ్ళిన వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్లేసు. వెళ్ళని వాళ్ళకి మాత్రం కొత్తగానే ఉంటుంది. నేను చాలా చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా. ఉండడానికి వసతి గృహాలు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కొండ ప్రాంతాల్లో ఉండడం, రూములు తీసుకుని చిన్న చిన్నవి స్టే చేయడానికి చాలా చాలా బాగున్నాయి. వాటర్ ఫాల్స్ ఉన్నాయి. స్నానానికి అయితే ఎక్కడ కొదవలేదు. వాటర్ వర్షం పడకపోవడం వల్ల ఎక్కువ ఫ్లో లేదు బయట నుంచి. ఈ కొండలలో ఉండే మ్యాజిక్ ఏంటంటే ఎక్కడైనా కూడా ఎక్కడ పడతాయో తెలియదు ఊటలు, ఎక్కడి నుంచి వాటర్ వస్తాయో తెలియదు.
అవి కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉంటాయి. కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు తగ్గిపోతాయి కాబట్టి వాటర్ తక్కువ ఉంటాయి. బట్ వర్షాకాలం కానీ బీభత్సంగా ఉంటుంది ఆ ప్లేస్ మొత్తం అని నాకైతే అర్థమవుతుంది అనమాట. మేము దర్శనం అంతా అయిపోయి చేసుకుని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ లో ఇక్కడ ఈ ఓబ్లేసుకొని కనిపించింది. ఇది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనకు ఘాట్ రోడ్ లోనే ఉంటుంది. నేను వచ్చేటప్పుడు కుదిరింది కాబట్టి వీడియో తీసి చూపించడం జరుగుతుంది అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ గుడి చరిత్ర చెప్పలేదు కదా. ఈ ఆలూరుకున్న రంగనాథ స్వామి తాడిపత్రి దగ్గర, అంటే తాడిపత్రికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటారనమాట. జమ్మలమడుగు నుంచి వస్తే తాడిపత్రి కంటే ముందే వస్తుంది. మరి కొండాపురం రూట్లో వస్తే తాడిపత్రి తర్వాత మనకు 4 కిలోమీటర్స్ వెళ్తే ఆ టెంపుల్ రూట్ వస్తుంది అనమాట. అది మ్యాటరు. అక్కడి నుంచి ఈ టెంపుల్ 1334 ఏడులో నిర్మించబడిందని మనకు స్థల పురాణం చెప్తుంది. అది కూడా 14వ శతాబ్దంలో ఎర్రమతిమ్మరాజు అనే రాజు నిర్మాణానికి ఆయన బాధ్యత తీసుకొని అది కట్టించడం జరిగింది అనమాట. ఇక్కడ రంగనాథ స్వామి స్వయముగా వెలవడము, ఆ గర్భగుడిలో స్వామి శేషపానుపుపై పడుకుని విశ్రాంతి స్థితిలో ఉండగా ఆయన పాదాల దగ్గర భూదేవి మరియు శ్రీదేవి ఉన్నట్టు మనకు కనిపిస్తారనమాట. ఇది మనం దర్శనం చేసుకున్నప్పుడు టెంపుల్లోకి వెళ్తే తెలుస్తుంది. అండ్ ఇక్కడ పురాణ ప్రకారం మహర్షి విశ్వామిత్ర ఈ ఆలయంలో పూజలు చేసేవారంట. ఆయన తపస్సుకు మెచ్చిన ఈ రంగనాథ స్వామి సాక్షాత్కారం ఇచ్చి ఇక్కడ కొలువు తీయారని చెప్పి మనకు కథలు చెప్తున్నాయి పురాణాలు. ఈ ఆలయం కొండపై ఉండడం, ప్రకృతి సౌందర్యం, పచ్చని చెట్లు, కొండలు, జలపాతాలు మనకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయని కూడా మనకు చెప్పొచ్చు. అండ్ ఈ కొండపై నుంచి వచ్చే జలపాతాలు ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. నేను చూపించాను, ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, అదే అనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి ఆ రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట. చాలా చాలా బాగా చేస్తారని కూడా ఇక్కడ ప్రతీతి అనమాట. శనివారం మరియు మంగళవారం ప్రత్యేక అలంకరణ ఉంటుంది. ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి సేవ జరుగుతుందని కూడా ఇక్కడ భక్తులు చెప్పడం జరిగింది. ఈ కొండపై ఉన్న కోనేరులో జలం చాలా పవిత్రమైనదిగా భావించి ఈ నీటిని తలపై చల్లితే పాపాలు తగ్గుతాయని, అలాగే ఈ రంగనాథ స్వామి చాలా మంది ఇంటికి ఇలవేల్పు, ఇంటి దేవుడిగా భావిస్తారని చెప్పి ప్రతి సంవత్సరం వచ్చి ఈయనకు మొక్కుబడులు చెల్లించుకొని వాళ్ళ కోరికలు తీర్చే దేవుడిగా భావిస్తారని చెప్పేసి ఇక్కడ నమ్మకం. చాలా చాలా బాగుంటుంది. మీకు వీలైతే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇది ఈ రంగనాయకుల కొండ చరిత్ర. ఈ కథ చెప్పుకుంటూ నేను ఆల్మోస్ట్ మా ఇంటికి, అంటే మా ఊరికి దగ్గరకు వచ్చేసాను అనమాట. ఇది మా ఊరు పొలిమేర. అయ్యప్ప స్వామి గుడి, శివుడి విగ్రహం కూడా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ చలో మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియజేయండి. కుదిరితే విజిట్ చేయండి ఆ టెంపుల్ని. ఓకే, బాయ్ బాయ్.